ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి అలర్ట్ గా ఉందాం. అందరం కలిసి పనిచేస్తాం. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ లీడర్స్ ప్రెజెంట్ చెప్తున్న మాటలు. పోటీలో ఉన్న స్థానాల్లో పరువు దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తోంది హస్తం పార్టీ. నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల్లో కాంగ్రెస్ కు అన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువైతే మరికొన్ని చోట్ల లాస్ట్ మినిట్ లో అభ్యర్థులు నామినేషన్లు విత్డ్రా చేసుకుని పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని ధీమాగా చెప్పుకున్న నేతలకు వరుస పరిణామాలు మింగుడు పడటం లేదు. ఇక ఢిల్లీ టూర్ తర్వాత తేరుకుంటున్న నేతలు మిగిలిన చోట్లైనా సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తం 12 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నది 3 స్థానాల్లోనే. నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో స్థానంలో బరిలో ఉన్న పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నల్లగొండ నుంచి బరిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటర్లతో క్యాంపులు నిర్వహిస్తున్నారు. 6 నెలల ముందు నుంచే కోమటిరెడ్డి ఓటర్లతో టచ్లో ఉంటున్నారు. అటు రంగారెడ్డి, పాలమూరులో పరిస్థితి డిఫరెంట్ గా ఉంది. ఈ జిల్లాలో టీడీపీ, బీజేపీలతో కాంగ్రెస్ అవగాహనతో ఉన్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఏ చంద్రశేఖర్ తన సామాజిక వర్గానికి చెందిన 110 మంది ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కులం సెంటిమెంట్తో పార్టీలకు అతీతంగా ఓట్లను రాబట్టేందుకు ట్రై చేస్తున్నారని టాక్. దీంతో పాటు టీడీపీ, బీజేపీ రెండో ప్రాధాన్యత ఓట్లతో గట్టెక్కుతామంటున్నారు హస్తం లీడర్స్. మహబూబ్ నగర్లోనూ టీడీపీ, బీజేపీ మద్దతుతో గెలవాలనేది కాంగ్రెస్ ప్లాన్. మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ బరిలో ఉన్న మాజీ జెడ్పీ చైర్మన్ దామోదర్ రెడ్డిపై ఓటర్లలో సానుభూతి ఉందని, దీనికి తోడు టీడీపీ, బీజేపీ ఓట్లు కలిసి వస్తాయనే ధీమాలో ఉంది హస్తం శిబిరం. పోటీలో ఉన్న 3 స్థానాల్లో గెలిచి పరువు దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు చేయాల్సిన యత్నాలన్నీ చేస్తున్నారు.